ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానం ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాము. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోనూ నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. బహుశ్రేష్టమైన ఆశీర్వాదం దేవుడు ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నారు. రాబడి అంతటిలోనూ చేతి పనుల అన్నిటిలోనూ దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటే కొద్ది రాబడి సమృద్ధైన స్థితిలోకి మార్చబడుతుంది. దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటే మన చేతి పనులన్నీ కూడా సఫలం అవుతాయి. ఇక ఉదయకాల సమయంలో దేవుని యొక్క ఆశీర్వాదం కోసం ప్రయాసపడే వారంగా మనం ఉండాలి. ఎవరైతే దేవునికి విధేయత చూపుతారో, దేవునికి లోబడి జీవిస్తారో, దేవుని యొక్క మాట శ్రద్ధగా విని దానిని అనుసరించి జీవిస్తారో వారు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. దేవుని యొక్క ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇస్తుంది, శాంతిని ఇస్తుంది, సమృద్ధిని ఇస్తుంది, సమాధానాన్ని కలుగు చేస్తుంది. యాకోబు ఒక రాత్రంతా దేవునితో పెనుగులాడి దేవుని యొక్క ఆశీర్వాదం కోసం ప్రయాసపడ్డాడు. ఇక ఉదయకాల సమయంలో ఈ లోకంలో మనముగా ఏది సంపాదించుకోవాలన్నా అది మన వలన కాదు, కానీ ఏ పని మనం సాధ్యం చేసుకోవాలన్నా అది మన శక్తి వల్ల సాధ్యం కాదు, కానీ దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటే ఆ పనులన్నీ కూడా సఫలమవుతాయి. మన రాబడి కూడా దేవుడు ఉన్నతమైనదిగా చేసేవారుగా ఉన్నారు. ఇస్సాకు విత్తనం వేసినప్పుడు నూరంతల పంటను పొందుకున్నాడు. దానికి గల కారణం ఇస్సాకుకు దేవుని యొక్క ఆశీర్వాదం అనేది ఉంది. దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటే చాలు మన యొక్క జీవితంలో సమృద్ధి అనేది ఉంటుంది. ప్రతి పని కూడా మనం సాధ్యం చేసుకోగలం. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారంగా మార్చిన దేవుడు కొద్దిగా ఉన్న మీ రాబడిని కూడా దేవుడు సమృద్ధి అయినదిగా మార్చగల సమర్థుడు. దేవుడు లేని జీవితం శూన్యము, కానీ దేవుడిని కలిగిన జీవితం, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కలిగిన జీవితం సమృద్ధైన జీవితంగా మార్చబడుతుంది. శిష్యులు యేసుక్రీస్తు లేకుండా ఏదో సంపాదించాలని చెప్పి రాత్రంతా వలలు వేశారు, కానీ ఒక్క చేప కూడా పట్టుకోలేని పరిస్థితిలో వారు ఉన్నప్పుడు ఎప్పుడైతే దేవుడు కుడివైపున వల వేయమని ఆజ్ఞాపించాడో, దేవుని యొక్క ఆశీర్వాదం వారికి ఉందో విస్తారమైన చేపలు వారు పట్టుకున్నారు. ఇక ఉదయకాల సమయంలో మీ జీవితం సమృద్ధైన జీవితముగా, మీ యొక్క జీవితం ఫలభరితమైన జీవితముగా, మీ పనులన్నీ కూడా సాధ్యం కావాలంటే దేవుని యొక్క ఆశీర్వాదం అనేది ఉండాలి. కనుక దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోరుకునేవారుగా ఉంటూ మీకు వస్తున్న ఆ చిన్న రాబడిలో సమృద్ధైన జీవితం, మీ పనులన్నీ కూడా సఫలం అవుతూ సంతోషమైన జీవితాన్ని మీరు పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ రాబడిని మీ చేతి పనులలోనూ దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలోను అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. మా రాబడి అంతటిని, మా చేతి పనులన్నిటినీ ఆశీర్వదిస్తానని చెప్పి వాగ్దానం చేసావు కనుక దేవా, ఈ యొక్క ఆశీర్వాదాన్ని ప్రతి ఒక్కరూ పొందుకునే భాగ్యాన్ని కలుగు చేయండి. ఈ యొక్క వాగ్దాన ఫలం పొందుకుని వారి జీవితాల్లో సమృద్ధిని దేవా అన్నీ కూడా సాధ్యపరుచుకుంటూ సంతోషభరితమైన జీవితం జీవించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి.
ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. వారు చేయుచున్న ప్రతి ప్రయత్నం, గృహ నిర్మాణం, అదే రీతిగా దేవా ఉద్యోగ ప్రయత్నం దేవా ప్రతి విషయంలో నీకు సహాయం అనుగ్రహించి నడిపించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా క్రమరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడేయుండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక. ఆమేన్.